డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆఫీస్ పై దాడితో పాటు పలు కేసుల్లో నిందితుడిగా రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం పరిస్థితి బాగలేనట్లుగా తెలుస్తోంది. అతను గుర్తుపట్టలేని స్థితిలో కనిపిస్తున్నారు. గతంలో బలంగా హుందాగా కనిపించిన వంశీ నేడు బలహీన స్థితిలో నడవలేని పరిస్థితుల్లో కనిపించడంతో అతని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అర్ధాంగి పంకజశ్రీ స్పష్టతనిచ్చారు. వంశీ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని ఆమె వెల్లడించారు. గత శనివారం వల్లభనేని వంశీని ఆసుపత్రికి తరలించినట్లుగా పంకజశ్రీ తెలిపారు. ఆయనకు పీడల ఎడిమా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. అదే సమయంలో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా కొంతమేర తగ్గినట్లుగా ఆమె పేర్కొన్నారు. దీంతో వైద్యులు ప్రస్తుతం వాడుతున్న మందులను మార్చి కొత్త వాటిని సూచించినట్లుగా వివరించారు ఆమె. ఇకపోతే వంశీకి ముందు నుంచే ఉన్న శ్వాస సంబంధిత సమస్య ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల మరింత తీవ్రమైందని పంకజశ్రీ తెలిపారు. వైద్యులు దీనిని సెకండ్ గ్రేడ్ గా నిర్ధారించి చికిత్సలో భాగంగా ఇన్హేలర్ ను కూడా జోడించారని ఆమె పేర్కొన్నారు. ఇది జైల్లోని సమస్యల వల్ల కాదని, వాతావరణం సరిపడకపోవటం వల్లే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువైందని ఆమె స్పష్టం చేశారు. తన ఆరోగ్య సమస్యల గురించి వల్లభనేని వంశీ న్యాయమూర్తికి కూడా తెలియజేశారని పంకజశ్రీ చెప్పారు. తాను పైన పేర్కొన్న సమస్యలనే కోర్టు దృష్టికి తీసుకెళ్లారని, దీనిపై ఆరోగ్య కారణాలతో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించినట్లుగా ఆమె వివరించారు. ప్రస్తుతం వంశీ వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నారని పంకజశ్రీ అన్నారు. ఇక మరోపక్క వల్లభనేని వంశీని చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ని చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ జైల్లో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీ పలుసార్లు అస్వస్థకు గురయ్యారు. కాళ్లవాపులు, శ్వాస సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లోని కార్డియాలజీ విభాగంలో ఉంచి గుండె, శ్వాసకోశ జనరల్ ఫిజిషియన్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. 2D ఎకో, ఛాతీ ఎక్స్రే, ఈసీజీ సహా పలు పరీక్షలు చేశారు. పీడల ఎడిమాని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరేవి ఇస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు, ఆయనకి ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్, అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు.